ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఫేమస్ అయిన మొనాలిసా భోస్లే పెళ్లిపీటలెక్కింది. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని పువార్ అరుమనూర్లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మొనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అనే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, కుంభమేళాలో ఫేమస్ అయిన మొనాలిసా పెళ్లిపీటలెక్కారు. ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హాట్ టాపిక్ కూడా అవుతోంది ఈ పెళ్లి. అసలు ఏం జరిగింది? స్వర్ణ, సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎట్లా వైరల్ అవుతారో, ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో తెలియని పరిస్థితి. ఒక అమాయకమైన ఫేస్తో బతిమిలాడి బామాలి అందరినీ పూసలు అమ్ముతున్న మోనాలిసా ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. సో అఘోరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో అఘోరి కూడా ఇట్లే ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. తర్వాత అఘోరి చేసిన హల్చల్ అందరికి తెలిసి, తర్వాత పెళ్లి, తర్వాత కేసు, తర్వాత పోలీస్ స్టేషన్. సో ఈ ఎపిసోడ్కి అక్కడ క్లోజ్ అయింది. కానీ సేమ్ సైమల్టేనియస్గా ఇప్పుడు మోనాలిసా. సో మోనాలిసా పూసలు అమ్ముకొని కనిపించిన అమ్మాయి చాలా అమాయకత్వం, ఆమె అందం, ఇవి రెండు కూడా అందరినీ ఒక షాక్ గురి చేసేటట్టు ఉంది. సో ఏకంగా ఆమెకి మూవీ ఛాన్సెస్ కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో ఒక్కసారి కుంభమేళ కంప్లీట్ కాకముందే ఈమె లైఫ్ టర్న్ అవుట్ అయిపోయింది. సో ఏకంగా బాలీవుడ్ మూవీస్లో కూడా ఈమెకి ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి ఒక డైరెక్టర్ ఆమెను పిలవడం, తర్వాత విదేశీ పర్యటనకి వెళ్ళడం మోనాలిసా. ఆ తర్వాత ఎవరైతే ఆపర్చునిటీ ఇస్తా అన్న డైరెక్టర్ పైనే మోనాలిసా కేసు కూడా పెట్టిన సందర్భం చూసినాం. అదొక కాంట్రవర్సీ మోనాలిసా లైఫ్లో. ఆ తర్వాత మళ్ళీ బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ని ఆమెనే బ్రాండ్ అంబాసిడర్ ఉండడం అండ్ యాడ్ చేయడం చూసినాం. ఎంత బిజీ అయిపోయింది మోనాలిసా కెరియర్లో అంటే ఇక షార్ట్ ఫిలిమ్స్ గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు. ఇంకా అవి ఒక వేల కొద్దీ ఆమె యాక్ట్ చేసిన సందర్భాలు, సాంగ్స్లో కూడా, తన ఆల్బమ్స్లో కూడా యాక్ట్ చేసిన సిచ్యువేషన్. ఎట్టకేలకి ఇప్పుడు మనకి తెలుగు మూవీలో ఒక సినిమాలో తన యాక్ట్ చేస్తుంది. ఆ సందర్భంలోనే కేరళకి వెళ్ళింది మోనాలిసా. కానీ ఇప్పటి వరకు మనం పాజిటివ్గా మోనాలిసా కెరియర్ ఉండడం అండ్ తన పైన చాలా పాజిటివ్గా కమెంట్స్ రావడం, పాజిటివ్గా ట్రోల్ అవ్వడం, చాలా ఫేమ్ అవ్వడం, ఇవే చూసాం. కానీ వన్స్ ఆమె పెళ్ళి అయ్యిందో లేదో, ఆ ఫొటోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మోనాలిసా పైన నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువైపోయాయి. చాలామంది మోనాలిసాని తిడుతూ కమెంట్ చేస్తున్న పరిస్థితి. అండ్ ఈమె పెళ్ళికి సంబంధించి కేరళ మూవీ ఐడియా ఉంది కదా, ఆ కేరళ మూవీని కంపేర్ చేస్తూ ఆమెకు సంబంధించిన కామెంట్స్ పెడుతున్నారు, మీమ్స్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఫర్మాన్ ఖాన్తో పెళ్ళి కేవలం 6 నెలల పరిచయం మాత్రమే. సో 6 నెలల పరిచయానికి తల్లిదండ్రులనే కాదనుకోవడం, తిరువనంతపురంలో తండ్రి పైన కేసు పెట్టడం, కేసు పెట్టిన 1 గంటకే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోస్ వైరల్ అవ్వడం అండ్ పోలీస్ సెక్యూరిటీ కోరడం మోనాలిసా, ఇదంతా కూడా ఒక డిస్టర్బ్డ్ లైఫ్ని ఆమె ఎంచుకుంటుంది. అండ్ ఫర్మాన్ ఖాన్ని మతాంతర వివాహం చేసుకోవడం వల్ల కేరళ 3 మూవీ మోనాలిసా లైఫే. సో రానున్న రోజుల్లో అది కూడా మనం చూడబోతామని కమెంట్స్ కూడా ఉన్నాయి. సో జనరల్ గా పెళ్లి అయితే ఆశీర్వదించే పరిస్థితి ఉంటుంది, ఆల్ ది బెస్ట్ చెప్పే పరిస్థితి ఉంటుంది, బాగుండాలి అనే దీవెనలు కనిపిస్తాయి. కానీ దానికి భిన్నమైన కమెంట్స్ చూస్తున్నాం, మీమ్స్ చూస్తున్నాం మోనాలిసా పైన. స్వర్ణ, కావ్య, వీళ్ళ పెళ్లిని ఇప్పుడు లవ్ జిహాద్ గా చూస్తున్నారు. మీరు చెప్తున్నట్లుగా కేరళ స్టోరీస్ 2 వచ్చింది, కేరళ స్టోరీస్ 3 మేబీ అది మొనాలిసా ఫ్యూచర్ లో జరగబోయేదంటూ కూడా మీమ్స్ వస్తున్న నేపథ్యంలో రైట్, దీన్ని లవ్ జిహాద్ గా చూడొచ్చా? దానికి దీనికి ముడిపెట్టచ్చా? అది మోనాలిసా లైఫ్ కి సంబంధించి అది కంప్లీట్ గా పర్సనల్. సో ఫర్మాన్ ఖాన్ని తను ఎందుకు ఇష్టపడిందో నోబడీ నోస్. సో 6 నెలల పరిచయంలో జీవితం మొత్తం ఫర్మాన్ ఖాన్తో గడపాలి అని తను డెసిషన్ తీసుకుంది. సో అది నిజంగా లవ్ జిహాద్ కేసు అవుతుందా, లేదు ఇద్దరు కలిసి బ్రతికే పరిస్థితులు చూస్తామా అనే చూడాలి. ఎందుకంటే కొంతమంది స్టార్స్ కూడా ఇట్లాంటి మతాంతర వివాహాలు చేసుకున్నారు, స్టిల్ దే చాలా బాగున్నారు. ఇంకొంతమంది స్టార్ లైఫ్లలో సో ఆ మతాంతర వివాహాలు అనేది వాళ్ళని రోడ్డుకి ఇచ్చింది, డైవర్స్లు చేసినారు, మళ్ళీ నాగ చైతన్య మనం చూస్తే మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవడం చూసినాం. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ అందులో ఒక సెలబ్రిటీగా ఓవర్ నైట్ స్టార్ అయిపోవడమే మోనాలిసాకి సంబంధించి మనం మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది.
ఎస్, చూద్దాం కావ్య ఏం జరగబోతుందో. ఇది కుంభమేళాతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయిన మొనాలిసా వ్యవహారం. ప్రస్తుతానికి ఆమె ఫరూక్ అనే వ్యక్తిని వివాహం ఆడారు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే అంటున్నారు ఒక దర్శకుడు. కేరళ స్టోరీస్ 2 చూశారు. 3కి అది మొనాలిసానే, తన లైఫే, తన ఫ్యూచరే ఒక ఎగ్జాంపుల్గా రాబోతుంది అని కూడా అంటున్నారు. బట్ చూడాలి. బట్ ఏది ఏమైనా నూతన వధువరులు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలనే కోరుకుందాం. బట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియాలి. అసలు నిజంగానే ఇది లవ్ జిహాదా, మొనాలిసా ఆ లవ్ జిహాద్లో పడిపోయిందా లేదంటే మోసపోయిందా? సో ఏం జరగబోతుంది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.